చికెన్ మసాలా. గుజరాత్ లో వరదల బీభత్సం, మహారాష్ట్ర మునుగుతుంది. కేరళలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలను మాత్రం వర్ణుడు కర్ణించడం లేదు. కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ఐఎండీ ఏం చెబుతోంది? ఇవాల్టి నుంచి పరిస్థితి ఎలా ఉండబోతోంది? వర్షాకాలం ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. సాధారణంగా ఇప్పటికే సాగు పనులు ఊపందుకోవాల్సి ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో పొలాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల వేసిన విత్తనాలు మొలకెత్తలేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో విత్తనాలు మొలకెత్తినా నీళ్లు లేక ఎండిపోతున్నాయి. కరువు ఛాయలు కమ్ముకోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి జూన్లో వర్షపాతం సాధారణం కంటే 40% తక్కువగా నమోదైంది. 125 ఏళ్ల క్రితం అంటే 1901లో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మళ్లీ ఇప్పుడు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఏపీలో పులిచింతల మినహా అన్ని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. 70 ఏళ్లలో గోదావరికి ఇన్ఫ్లో రాకపోవడం ఇదే తొలిసారి. గోదావరి నీటిని సద్వినియోగం చేసేందుకు పట్టిసీమ ప్రాజెక్టు నుంచి పంపింగ్ ప్రారంభించనున్నారు. ప్రధానంగా మన గోదావరి, కృష్ణ, తుంగభద్ర, నాగావళి ఇట్లాంటి ప్రధానమైన నదులన్నీ చూస్తే ఎక్కడ కూడా రిజర్వాయర్స్లో స్టోరేజ్ లేనిటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా గోదావరిలో చూస్తే నిన్న మొన్నటి దాకా కూడా ఇన్ఫ్లో లేనిటువంటి స్థితి. ఎప్పుడు కూడా 70 సంవత్సరాల్లో ఈ మధ్యకాలంలో ఎప్పుడు గోదావరికి ఇన్ఫ్లో రాకపోవడం ఇదే మొదటిసారని వచ్చినటువంటి ప్రతి నీటి చుక్కని సద్వినియోగం చేయాలని ఇప్పుడు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం. ఏదైతే పోలవరం ప్రాజెక్టుని టచ్ చేసిన వెంటనే ఇమ్మీడియట్లీ పట్టిసీమను కూడా రేపు మార్నింగే ఆన్ చేసుకోవడం. ఏపీలో 313 మండలాలకు కరువు ముప్పు ఉందని ప్రభుత్వం చెబుతోంది. సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలకు తీవ్ర కరువు హెచ్చరికలు జారీ అయ్యాయి. 105 మండలాలపై తీవ్ర కరువు ప్రభావం ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయాయి. రానున్న రోజుల్లో మంచినీటి సమస్య తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. వర్షాలు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఎల్నినో ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని, అందువల్లే సాధారణం కంటే తక్కువ వర్షాలు పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందనే భయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కరువు కోరల్లోకి జారుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయంటోంది ఐఎండీ. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రతో పాటు కోస్తాలో వానలు పడనున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం కల్లోలంగా మారే అవకాశం ఉండడం వల్ల మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని సూచించింది వాతావరణ శాఖ. మొత్తానికి అల్పపీడనం పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.